హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను చికెన్ గ్రేవీ చేస్తున్నాను. కొబ్బరి గసాలు ఏది లేకుండా ఇలా థిక్ గ్రేవీ చేస్తున్నాను. ఈ గ్రేవీ రైస్లోకే కాదు, చపాతీకి, పూరికి, పుల్కాకి, బగారా రైస్కి, ఫ్రైడ్ రైస్కి, బిర్యానీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ చికెన్ గ్రేవీ ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసేస్తున్నాను. కొంచెం 2 పచ్చిమిర్చి కూడా స్లిట్ చేసి వేసాను. ఇవన్నీ మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ని చిన్న మంట మీద మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇక్కడ నేను చికెన్ ముందుగానే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లిపాయ వేసి ఒక 70% వరకు ఉడికించుకున్నానండి. ఇప్పుడు ఆయిల్లో పచ్చి వాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకున్నాను. కొంచెం పుదీనా వేసాను. పుదీనా వేయడం వల్ల మనకు గ్రేవీ అనేది చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకుంటూ చిన్న మంట మీదనే నేను ఫ్రై చేసుకుంటున్నాను. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నూరి పెట్టుకున్న టమాటో, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం సోంపు, కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా నూరి పెట్టుకుని ఈ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మనం కలుపుకొని చిన్న మంట మీదని ఆయిల్ అనేది పైకి తేలే వరకు మనము ఈ ప్యూరీ అనేది ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని మనం ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు చిన్నని మంట మీద ఇలా ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది తేలాలి మనకు. అప్పుడే ఈ గ్రేవీ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా ఆయిల్ తేలాక ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం ధనియాల పొడి, కారం, సరిపడా కారము, కొంచెం ఉప్పు కొంచెం చూసి వేసుకోవాలి. ఎందుకంటే చికెన్ బాయిల్ చేసేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు టమాటో ప్యూరీలో కూడా ఉప్పు వేసుకున్నాము కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్న చికెన్ ఇందులో వేసేస్తున్నాను. 70% ఉడికించుకున్న చికెన్ వేసేస్తున్నాను. ఇలా చికెన్ ఉడికించుకొని మనం గ్రేవీ చేసుకుంటే గ్రేవీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే ఉప్పు అవన్నీ ముక్కలకు పడతాయి కాబట్టి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మంచిగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ అనేది దగ్గర పడాలన్నమాట. కొంచెం చిక్కబడాలి చికెన్ అనేది. ఇలా మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికాక అంటే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మనము ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి. రైస్లోకి, ఉట్టి వైట్ రైస్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా వేసుకున్నాక మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి. ఎందుకంటే 70% మనకు చికెన్ ఉడికిపోయింది కాబట్టి మనకు తొందరగానే చికెన్ అనేది మెత్తపడిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కూడా తేలిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం మార్వాడి మేతి, అదేనండి కస్తూరి మేతి వేసుకున్నాను. ఇప్పుడు కలపకుండా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 1 మినిట్ ఉడికించుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా మనకు చికెన్ కర్రీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ తోటి ఇప్పుడు కలుపుకోవాలి మంచిగా. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ వితౌట్ కోకోనట్ ఆర్ గసగస్ ఏది లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.